కార్పొరేటర్కి రవీందర్ గారు, అలాగే డివిజన్ ప్రెసిడెంట్లకి, సీనియర్ నాయకులకి, మహిళా లీడర్లకి అందరికీ హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేస్తూ, నిన్న ఏదైతే మాజీ ఎమ్మెల్యే విజయ్ భాస్కర్ గారు మీడియా పాయింట్లో నిన్న ప్రెస్ మీడియా పెట్టడం జరిగింది. పోరాడి సాధించుకున్నాము కోచ్ ఫ్యాక్టరీ. గత 40-50 ఏళ్ల నుంచి మా బీఆర్ఎస్ పార్టీ నాయకులే, మా కార్యకర్తలే ఈరోజు సాధిస్తేనే కోచ్ ఫ్యాక్టరీ వచ్చిందని మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ గారు చెప్పడం జరిగింది. అన్న, పార్టీలకు అతీతంగా ఏ పార్టీ పిలవగానే పిలుపు ఇచ్చిన వెంటనే జేఏసీ కానీ, రైల్వే ఎంప్లాయీ కానీ, ఉద్యోగ సంఘాలు, చిరు వ్యాపారస్తులు, కుల సంఘాలు, వ్యాపార సంఘాలు, అలాగే 18 ఏళ్ల నుంచి 60 ఏళ్ల పడిన ముసలి ముతుక, ఆడ మొగ తేడా లేకుండా కాజీపేట ప్రాంత చుట్టుప్రక్కల ఉన్న ప్రజలు పిలుపు ఇచ్చిన వెంటనే, అలాగే ఎంతో కాలం నుంచి ఉద్యోగాల కోసం నిరీక్షిస్తున్న యువతి యువకులు కూడా పిలుపు ఇచ్చిన వెంటనే కోచ్ ఫ్యాక్టరీ కోసం ఎంతో ఉద్యమాలు చేసింది. కేవలం మీ టీఆర్ఎస్ నాయకులు చెప్పిన రావలే. అసలు కాంగ్రెస్ పార్టీ కోచ్ ఫ్యాక్టరీ కోసం బీజం వేసిందే కాంగ్రెస్ పార్టీ. గత ఎంపీ సిరిసిల్ల రాజయ్య గారు నిధులు తీసుకొచ్చి కోచ్ ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేయడం జరిగింది. కొన్ని అనివార్య కారణాల వల్ల కాంగ్రెస్ ప్రభుత్వం పోవడం జరిగింది. తర్వాత తెలంగాణ ఉద్యమం పేరుతో గత టీఆర్ఎస్ నాయకులు తెలంగాణ ఉద్యమం వస్తే మా బతుకులు బాగుపడతాయని ఉద్యమం పేరుతో ఎంతో మందిని, యువతి యువకులను, ప్రతి ఒక్కరిని కాజీపేట ప్రాంతం కారికి వస్తే ఉద్యమం పేరుతో రెచ్చగొట్టి వాళ్ళ మీద ఎన్నో కేసులు పెట్టడం జరిగింది. ప్రతి ఒక్కటి ప్రజలు గమనిస్తున్నారు. మీరు చెప్పంగానే వినేది కాదన్నా. అలాగే గల్లీ నుంచి ఢిల్లీ వరకు మేమే కోచ్ ఫ్యాక్టరీ కోసం ఉద్యమాలు చేసినాం. డివిజన్ ప్రకటన అది అందరికీ ఇష్టం. డివిజన్ ప్రకటిస్తే ఎంతో మంది ఉద్యమ చిరు వ్యాపారులు కానివ్వండి, అలాగే చిన్న చితక వాణిజ్య వ్యాపారము, అలాగే సరుకులు వెంటనే రవాణా సౌకర్యము తొందరగా అవుతుందని డివిజన్ ప్రకటన కూడా కోరడం చాలా మంచి విషయం. అది గతంలో మీరు 3 సార్లు ఎమ్మెల్యేగా ఉండి, మీరు విప్పుగా ఉండి, 10 సంవత్సరాలు అధికారంలో ఉండి, మీ ఎంపీలు కూడా ఉండి కూడా కాజీపేట ప్రాంతానికి ఏం తెచ్చింది లేదు, ఒరిగింది లేదు. కాజీపేట ప్రాంతము హైదరాబాద్ తర్వాత 2వ అతిపెద్ద నగరం కాజీపేట. కానీ మన కాజీపేట ప్రాంతం 20 సంవత్సరాలు వెనుకమైంది. ఎలాంటి అభివృద్ధి లేదు. ఈరోజు కార్పొరేషన్ ఎలక్షన్లు వస్తున్నాయని కాజీపేట ప్రాంతం మీద ప్రేమ పుచ్చుకొస్తుంది ఈ మాజీ ఎమ్మెల్యే గారికి. అలాగే కాజీపేట ప్రాంతం ఇది 63వ డివిజన్. గత 10 సంవత్సరాల నుంచి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఉన్నది. మరి హన్మకొండ ప్రాంతం ఏ విధంగా అభివృద్ధి చెందింది, మరి కాజీపేట ప్రాంతం ఏ విధంగా అభివృద్ధి చెందింది? కనీసం కాజీపేట ప్రాంతానికి ఒక బస్ స్టాండ్ ఉండదు, ఒక బస్సు దవాఖానా ఉండదు. ఇంతమంది ఈ 13,000 ఓట్లు ఉన్నాయి. ఇక్కడ దాదాపు 20% మైనార్టీ ఓట్లు ఉన్నాయి. కేవలం ఒక మైనార్టీ వాళ్ళకి కమిటీ అని కూడా ఉండదు. అలాగే ఒక శ్మశాన వాటిక అభివృద్ధి ఉండదు. 3 డివిజన్లకు కలిపి ఒకటే శ్మశాన వాటిక, ఎలాంటి అభివృద్ధి ఉండదు. ఒక కమిటీ అని ఉండదు. అలాగే ఇక్కడ మార్కెట్ ఏరియా ఎలాంటి అభివృద్ధి ఉండదు. కబేలా కూడా ఎలాంటి ఉండదు. 30 పడకల హాస్పిటల్ అన్నారు, ఇంతవరకు నిర్వీర్యం, చెప్పుకోవడం మాత్రమే, ఇంతవరకు ఎలాంటి అభివృద్ధి లేదు. కేవలం కాజీపేట ప్రాంతానికి ఒక ఐటీఐ కాలేజీ స్థాపించడం జరిగింది. మరి ఐటీఐ కాలేజ్ స్థాపించిండు, మరి ఉట్టి గోడలు ఆ షెడ్ తప్ప అలాంటిది ఏమి ఉండదు. ఓన్లీ పిల్లలు అక్కడ ఉన్న ఐటీఐ పిల్లలు ఒక తీరి చదువుతారు. ఏమైనా మిషనరీస్ ఇక్కడ లేకపోతే హన్మకొండ ప్రాంతానికి ఐటీఐ కాలేజ్కి వెళ్ళి నేర్చుకోవడం అవుతుంది. వాళ్ళ పరిస్థితి అలా ఉన్నది. మరి కాజీపేట ఏమంటన్నా, కానీ మేమే చేసినాము, మా లీడర్లే చేసినాము, మేమే చేసినాము, టీఆర్ఎస్ఏ చేసినాము, మా కేటీఆర్ చేసిండు, కేసీఆర్ గారు చేశారని చెప్పడం కాదన్నా. మీరు సలహాలు సూచనలు ఇవ్వండి. ఏదైనా అభివృద్ధి ఉంటే కలిసికట్టుగా పని చేద్దాం. అలాగే సంక్షేమ పథకాలు చేశారు మీరు గతంలో. మరి రాబో రోజులలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతారని చెప్తున్నారు. ఏ విధంగా అవుతారు? మీరు గతంలో సంక్షేమ పథకాలు ఎవరికి ఇచ్చారు? ఒక చిన్న రేషన్ కార్డు ఇచ్చారా? ఇల్లు ఇచ్చారా? డబుల్ బెడ్రూమ్ ఇచ్చారా? దళితులు ఉన్నారు నా డివిజన్, 40% దళితున్నారు. ఎవరికైనా దళిత బంధు ఇచ్చారా? చెప్పండి. మైనార్టీ లోన్లు, బీసీ
పింఛన్లు ఎవరికి ఇచ్చారు? కేవలం కుట్టు మిషన్లు కూడా, మైనార్టీ కుట్టు మిషన్లు కూడా ఒక్కొక్కరి ఇంట్లో 3-4 ఉంటాయి. ఈ రోజు చూడండి, మా ప్రభుత్వం, ప్రజా ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, అలాగే స్థానిక ఎమ్మెల్యే నాయన్ రాజేందర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వారి సలహా సూచనలు తీసుకొని ఈ రోజు కాజీపేట ప్రాంతం అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతుంది. పింఛన్లు కానివ్వండి, రానున్న రోజుల్లో 2 లక్షల పింఛన్లు కూడా ఇవ్వడం జరుగుతుంది. కొత్త రేషన్ కార్డులు, అలాగే సన్న బియ్యము, అలాగే ఇందిరమ్మ ఇల్లులు. నా డివిజన్ లో 84 మంది ఇందిరమ్మ ఇల్లులు కడుతున్నారు. ఇప్పుడు దాదాపు 5 మంది కూడా గృహ ప్రవేశం చేయడం జరిగింది. మరి మీ రోజులు మీ 10 సంవత్సరాలు పాలించారే, మరి కాజీపేటలో 62 కానీ 63 డివిజన్లో కానీ ఏ విధంగా నిధులు ప్రకటించారు, ఏ విధంగా ఇచ్చారన్నా? మీరు మీ గుండె మీద చేసుకొని చెప్పండి. కాజీపేట ప్రాంతానికి ఎలాంటి విధంగా అభివృద్ధి చేయలేదు. అభివృద్ధి చేశారంటే దేనికైనా దానికి మీ సవాల్ని స్వీకరిస్తాము. రానున్న రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారానే మన ప్రజలకు ఏ విధంగా పథకాలు అనుకుంటారో, సంక్షేమ పథకాలు ఏ విధంగా అభివృద్ధి చెందుతుందో ప్రజల ద్వారానే అవుతుంది. మీరు సలహాలు సూచనలు ఇవ్వండి. అలాగే ఇంకోసారి మా కాంగ్రెస్ పార్టీ మీద, మా ఎమ్మెల్యేల మీద కానీ ఎంపీల మీద కానీ మీరు అనుచిత వాక్యాలు చేస్తే మాత్రం ఖబర్దార్. మీరు ఎంపీ గారికి ఏ విధంగా మాటలు చెప్పారో వాటిని బేషరత్తుగా వెనక్కి తీసుకోవాలి. ఎంపీ గారికి కానీ క్షమాపణ చెప్పాలని కోరుకుంటూ ధన్యవాదాలు.